కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న వచ్చు జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చేట ప్రయత్నం నాకు తెలిసి ఇవాళ రేపో చేసేస్తారు. అలా నో డౌట్. నాలా కబ్జా చేసి కట్టారు. జన్వాడ ఫామ్ హౌస్పై బీఆర్ఎస్ హయాంలోనే అధికార నివేదిక. బుల్కాపూర్ నాలాపైనే ప్రధానమైనటువంటి గేటు. బఫర్ జోన్లో ప్రహారీ గోడ 13 గుంటలు. నివేదిక తొక్కిపెట్టిన నాటి ప్రభుత్వం. ఫామ్ హౌస్ పరిశీలనకు హైడ్రా అధికారులు. కబ్జాలో ఉన్న విద్యాసంస్థలకు టైం ఇస్తాం. ఆలోగా ఈ యాజమాన్యాలే అక్రమాలు తొలగించాలి. లేని పక్షంలో సెలవుల్లో మేమే చర్యలు తీసుకుంటాం. పేదల ఇల్లు చిన్న గృహాలను కూల్చబోం. హైడ్రా ముందుకు వేల సంఖ్యలో ఫిర్యాదులు. ఫాక్ సాగర్ను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్ అంటూ ఒకరు చూస్తాను. బుల్కాపూర్ నాలాను ఆక్రమించి జన్వాడ ఫామ్ హౌస్ నిర్మించారన్న ఆరోపణలో వాస్తవం ఉన్నట్లు వెల్లడైంది. అది సాక్షాత్తు బీఆర్ఎస్ హయాంలోనే తెలిసింది. కేటీఆర్ వినియోగిస్తున్న ఈ ఫామ్ హౌస్కు వెళ్లే ప్రధాన రహదారి గేట్ను బుల్కాపూర్ నాలాపైనే నిర్మించారని తేలింది. దీనిపై అప్పట్లో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతోనే అధికారులు సంయుక్త సర్వే జరిపి 2020 జూన్ 23న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఫామ్ హౌస్కు ఆనుకొని ఉన్న బుల్కాపూర్ నాలా కబ్జాకు గురైనట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కురిసే వాన నీరు బుల్కాపూర్ నాలా ద్వారా ఉస్మాన్ సాగర్లోకి వెళ్తుంది. ఈ నాలా గతంలో 18 నుంచి 20 మీటర్ల వెడల్పుతో ఉండేదని, కబ్జాల కారణంగా క్రమేణా కుచించుకుపోయిందని అధికారులు నివేదికలో తెలిపారు. అలాగే ఈ నాలకు 2 వైపులా 9 మీటర్ల చొప్పున బఫర్ జోన్ ఉంటుందని, ఈ లెక్కల ప్రకారం చూస్తే ఫామ్ హౌస్ లోపల సుమారు 13 గుంటల స్థలం బఫర్ జోన్లోనే ఉందని, ఫామ్ హౌస్ ప్రహారీ గోడను నాలతో పాటు బఫర్ జోన్లో నిర్మించాలని నివేదికలో స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నివేదికనే బయటకు రాకుండా తొక్కిపెట్టారు. ఇప్పుడు ఆ నివేదిక బయటపడింది. దీని ఆధారంగా భరోసా సర్వే జరిపి 2-3 రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నాడు రేవంత్ పై కేసు, జైలుకు. జన్వాడ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆరోపించారు. అక్రమ నిర్మాణమని నిరూపించేందుకు అప్పట్లో రేవంత్ రెడ్డి స్వయంగా ఈ స్థలాన్ని సందర్శించారు. ఫామ్ హౌస్ చుట్టుపక్కల కేటీఆర్ భార్య, బంధువుల భూములు ఉన్నట్లుగా పేర్కొనే డాక్యుమెంట్లను బయటపెట్టారు. ఇదే సమయంలో ఓ డ్రోన్ ద్వారా ఈ ఫామ్ హౌస్ ఫోటోలు తీశారనే ఆరోపణతో రేవంత్ పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు పెట్టి ఆయన జైలు పంపింది. ఈ వివాదం సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ ఫామ్ హౌస్ 111 పరిధిలో ఉందని పేర్కొంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసు వేశారు. దీంతో ఫామ్ హౌస్ వివరాలు వెల్లడించాలని ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. దీనిపై కేటీఆర్ అనుయాయులు హైకోర్టు ఆశించగా స్టే లభించింది. ఆ తర్వాతి కాలంలో 111 రద్దు చేయడంతో దీనిపై పెద్దగా ఎవరు దృష్టి సారించలేదు. కాంగ్రెస్ అధికారులకు వచ్చి రేవంత్ రెడ్డి సీఎం కావడం, హైడ్రాను ఏర్పాటు చేయడం, ఆ సంస్థ అక్రమ కట్టలపై ఉక్కుపాదం మోపుతుండటంతో మరోసారి జన్వాడ ఫామ్ హౌస్ చర్చలోకి వచ్చింది. సో జన్వాడ ఫామ్ హౌస్ పరిశీలిస్తున్నటువంటి అధికారులు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఇది రేవంత్ రెడ్డి కేటీఆర్ సంబంధించినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ కూల్చడానికి రంగం సిద్ధమైనట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. నాకు తెలిసి రేపు మాపో పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూల్చేస్తాను. నాకు తెలిసి ఇవాళ కవిత వస్తుంది కాబట్టి అదే సమయంలో జన్వాడ ఫామ్ హౌస్ కూడా కూల్చేటువంటి అవకాశాలు ఉన్నాయేమో అనేటువంటి ఒక అనుమానం అయితే నాకు బలంగా వినిపిస్తూ ఉంది. ఆపరేషన్ మూసి 12,000 కుటుంబాల తరలింపు సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం. నిరాశ్రయులకు పక్కా ఇల్లు, తరలింపు వేళ ప్రత్యేక ఆర్థిక సాయం, పట్టా భూములున్న వారికి పరిహారం, డీడీఆర్ బాండ్లు, ఉపాధి అవకాశాలు. ఇప్పటికే పూర్తయిన ఇంటింటి సర్వే, నిధుల కోసం రుణం, ఎన్నికల నాటికి ప్రాజెక్టు పూర్తి అంటూ ఒకరిని చూస్తాం. సో ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. వ్యర్థాలతో నింపి ప్లాట్గా విక్రయం, పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, ఇప్పటికీ కొనసాగుతున్న అక్రమాలు. టిప్పు ఖాన్ బ్రిడ్జ్ వద్ద యథేచ్ఛగా లేఅవుట్లు, బాపు ఘాట్ వరకు పూర్తిగా కబ్జా, జియాగూడలో కలుస్తున్న కబేల వ్యర్థాలు, పురాణపూర్లో శ్మశానం, దర్గా విస్తరణ, చాదర్ ఘాట్ కాజ్వే ద్వారాలకు కబ్జా చెర, అంబర్పేటలో మట్టితో నింపిస్తున్న వైరం, నాగోల్లో బఫర్ జోన్లో లేఅవుట్లు అంటూ కూడా చూస్తాం. మూసి ఒడ్డున ఉన్న భవనాలు. సో అనంతగిరి కొండలో జన్మించి వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాల మీదుగా మఠంపల్లి వద్ద కృష్ణాలో కలిసేటువంటి మూసీ నదిని ఎక్కడికక్కడ మూసేస్తున్నారు. రేవంత్ సర్కార్ లండన్లోని థేమ్స్ నది మాదిరిగా మూసీని అభివృద్ధి చేయాలని కృతనిశ్చయమైన 1,50,000 కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ మహాకర్తువుకు అడుగడుగున అడ్డంకులుగా కబ్జాలు, పూడికలు, డంపింగ్ యార్డులు ఉన్నాయి. స్వాతంత్రానికి పూర్వం కూడా హైదరాబాద్ నగర దహార్తిని తీర్చి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంట పొలాలకు నీరందించిన మూసి ఇప్పుడు ఆక్రమణలతో కుసిచిపోయింది. కొన్ని చోట్ల ఉనికినే కోల్పోయే పరిస్థితిలో ఉంది. ఆంధ్రజ్యోతి బృందం నార్సింగ్ ఔటర్ నుంచి నాగోల్లోని మూసి బ్రిడ్జ్ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మూసీని మూసేసిన వైనంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. గండిపేట వరకే స్వచ్ఛత, తర్వాత ఏమీ ఉండదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఏదైతే వాళ్ళు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే తీసుకున్నారో అది ఎక్కడి నుంచి అంటే మీరు చూడండి, వికారాబాద్, అనంతగిరి కొండలో జన్మించి వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాల మీదుగా మఠంపల్లి వద్ద కృష్ణలో కలిసే మూసీ నది ఏదైతుందో ఈ మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా ఇక్కడ వికారాబాద్ స్టార్ట్ అయ్యి నల్గొండలో ఎంటర్ అయ్యి మఠంపల్లి వద్ద కృష్ణలో కలిసేటువంటి ఈ స్ట్రెచ్ అంతా కూడా డెవలప్ చేయడమే
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని చాలా రకాల అంశాలు ఉంటాయి. సో కబ్జాలు ఏవైతే ఉంటాయి అవి వాటిని తొలగించిన విషయంలో కావచ్చు, మిగతా విషయాలు అన్ని విషయాలు కావచ్చు, ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సీరియస్గా ఉన్న విషయం వాస్తవం. సో ఇది కనుక డెవలప్ అయితే హైదరాబాద్ను మరో హైదరాబాద్గా మనం చూడొచ్చు. కార్వాన్లో మండపాల నిర్మాణం, కార్వాన్, గిర్కపల్లి, రామ్సింగాపూర్, మొఘల్ నాలా, ఆంధ్రుని, బైరిన్, కార్వాన్ ప్రాంతాల్లో మూసీ పరివాహక ప్రాంతాన్ని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించారు. రామ్సింగ్పుర ప్రాంతంలో పరివాహక ప్రాంతంలో మండపాలు నిర్మించారు. ఈ ప్రాంతంలో మూసీ నది వెడల్పు పూర్తిగా తగ్గిపోయి చిన్న కాలువలో కనిపించడం గమనార్హం. పక్కనే ఉన్న జయగూడలో సుమారు 15 గోదాములు మూసీ బఫర్ జోన్లో కొనసాగుతున్నాయి. పైల్వాన్లు, రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన ఈ గోదాములకు నెలవారీ అద్దెను వసూలు చేస్తున్నారు. నెల రోజుల క్రితం అప్పటి జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఈ ప్రాంతం సందర్శించి 2 రోజుల్లో అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశించినా ఇప్పటికే ఆ దిశలో చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సో అంబర్పేటలో మట్టితో కప్పేస్తున్నారు. రామంతపూర్, బగాయత్లో షాక్ కొడుతున్న మూసీ నది, విస్తరిస్తున్న శ్మశాన వాటిక దర్గా, ఇలా మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా కబ్జాలతోటి, అక్రమ కట్టడాలతోటి మొత్తానికైతే ఆ ప్రాంతం అంతా ఉంది. సో దాన్ని మెయిన్గా ప్రక్షాళన చేయడమే రేవంత్ రెడ్డి ప్రధానంగా పెట్టుకున్నారు. దాని ద్వారా డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, అన్ని విషయాలు, మూసీ సుందరీకరణ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా అంశాలు కలిసి వస్తాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే కేవలం మూసీ సుందరీకరణ ఒకటే కాదు, చాలా రకాల అంశాలు ఉన్నాయి. అదంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న వచ్చు జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చేయడం ప్రయత్నం నాకు తెలిసి ఇవాళ రేపో చేసేస్తారు. అలా నో డౌట్. నాలా కబ్జా చేసి కట్టారు. జన్వాడ ఫామ్ హౌస్పై బీఆర్ఎస్ హయాంలోనే అధికార నివేదిక. బుల్కాపూర్ నాలాపైనే ప్రధానమైనటువంటి గేటు, బఫర్ జోన్లో ప్రహారీ కూడా 13 గుంటలు. నివేదికను తొక్కిపెట్టిన నాటి ప్రభుత్వం. ఫామ్ హౌస్ పరిశీలనకు హైడ్రా అధికారులు. కబ్జాలో ఉన్న విద్యా సంస్థలకు టైం ఇస్తాం, ఆలోగా ఈ యాజమాన్యాలే అక్రమాలు తొలగించాలి, లేని పక్షంలో సెలవుల్లో మేమే చర్యలు తీసుకుంటాం, పేదల ఇల్లు, చిన్న గృహాలను కూల్చబోం. హైడ్రా ముందుకు వేల సంఖ్యలో ఫిర్యాదులు. ఫాక్ సాగర్ను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్ అంటూ ఒకరు చూస్తాను. బుల్కాపూర్ నాలాను ఆక్రమించి జన్వాడ ఫామ్ హౌస్ నిర్మించారన్న ఆరోపణలో వాస్తవం ఉన్నట్టు వెల్లడైంది. అది సాక్షాత్తు బీఆర్ఎస్ హయాంలోనే తెలిసింది. కేటీఆర్ వినియోగిస్తున్న ఈ ఫామ్ హౌస్కు వెళ్లే ప్రధాన రహదారి గేట్ను బుల్కాపూర్ నాలాపైనే నిర్మించారని తేలింది. దీనిపై అప్పట్లో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతోనే అధికారులు సంయుక్త సర్వే జరిపి 2020 జూన్ 23న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఫామ్ హౌస్కు ఆనుకొని ఉన్న బుల్కాపూర్ నాలా కబ్జాకు గురైనట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కురిసే వాన నీరు బుల్కాపూర్ నాలా ద్వారా ఉస్మాన్ సాగర్లోకి వెళ్తుంది. ఈ నాలా గతంలో 18 నుంచి 20 మీటర్ల వెడల్పుతో ఉండేదని, కబ్జాల కారణంగా క్రమేణా కుచించుకుపోయిందని అధికారులు వేదికలో తెలిపారు. అలాగే ఈ నాలకు 2 వైపులా 9 మీటర్ల చొప్పున బఫర్ జోన్ ఉంటుందని, ఈ లెక్కల ప్రకారం చూస్తే ఫామ్ హౌస్ లోపల సుమారు 13 గుంటల స్థలం బఫర్ జోన్లోనే ఉందని, ఫామ్ హౌస్ ప్రహారీ గోడను నాలతో పాటు బఫర్ జోన్లో నిర్మించాలని నివేదికలో స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నివేదికనే బయటకు రాకుండా తొక్కిపెట్టారు. ఇప్పుడు ఆ నివేదిక బయటపడింది. దీని ఆధారంగా భరోసా సర్వే జరిపి 2-3 రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నాడు రేవంత్ పై కేసు, జైలుకు. జన్వాడ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆరోపించారు. అక్రమ నిర్మాణం అని నిరూపించేందుకు అప్పట్లో